మెగా అభిమానులు పండగ చేసుకునే వార్త. కాసేపటి క్రితమే వరుణ్ తేజ్ ఇంకా లావణ్య త్రిపాఠి జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ కార్యక్రమాల్ని మానుకుని తన సతీమణి సురేఖతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లి బిడ్డని చూసి వరుణ్ ఇంకా లావణ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2 రోజుల క్రితమే అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ చనిపోవడంతో మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులు తీవ్రమైన విషాదంలో ఉన్నారు. ఇంతలోపే ఈ శుభవార్త రావడం గమనార్హం. సుమారుగా 4 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటూ వచ్చిన వరుణ్ తేజ్ ఇంకా లావణ్య త్రిపాఠి జంట 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే లావణ్య త్రిపాఠి గర్భం దాల్చారంటూ శుభవార్త వచ్చింది. ఇప్పుడు బిడ్డ పుట్టడంతో మెగాస్టార్ ఫ్యామిలీలో ఆనందం మామూలు రేంజ్‌లో లేదనే చెప్పాలి. పైగా మెగా ఫ్యామిలీలో చాలా కాలం తర్వాత పుట్టిన మగబిడ్డ. నాగబాబుకు కూడా లావణ్య త్రిపాఠి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత అన్నీ శుభాలే జరిగాయి. నిహారిక కొణిదెల కెరియర్ పరంగా మొట్టమొదటి సక్సెస్ చూశారు. నాగబాబు కష్టపడి పనిచేస్తున్న పార్టీ అధికారంలోకొచ్చింది. రాజకీయంగా ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. త్వరలోనే మంత్రి కూడా కాబోతున్నారు. ఇలా వరుసగా మొత్తం శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇక వరుణ్ తేజ్ సక్సెస్ కొట్టడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. చాలా కాలం నుండి ఆయన వరుస ఫ్లాప్స్‌ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంతో భారీ కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే చాలా కాలం తర్వాత మెగా కుటుంబంలో మెగా బిడ్డ చిట్టి అడుగులు పడుతుండడంతో మెగా కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతోంది. వరుణ్ తేజ్ ఇంకా లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి 2017లో 'మిస్టర్' సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. వీరిద్దరూ 'అంతరిక్షం' సినిమాలో నటించారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.